మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ గమ్ ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ అఫోర్డబుల్ లోనే ఉంటుందా? ఎర్లీ స్టేజెస్లో చాలా సింపుల్ ట్రీట్మెంట్ అమ్మా. 500-600 రూపీస్ కాస్ట్లో ఈ ప్రాబ్లమ్ని పర్మనెంట్గా సాల్వ్ చేయొచ్చు. మ్యాక్సిమం 1000 రూపీస్ ఖర్చు అవుతుంది. ఈ డ్యామేజ్ ఎక్స్టెన్సివ్ డ్యామేజ్ అయ్యే కొంది ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి, దాదాపు 25,000-30,000 కాస్ట్ అవుతుంది. బోన్ గ్రాఫ్టింగ్స్ ఉంటాయి. బోన్ గ్రాఫ్టింగ్ మెటీరియల్ ఇట్ సెల్ఫ్ టూ కాస్ట్లీ డెంటిస్ట్కి. అందుకని ఎండ్ ఆఫ్ ద డే 1 lakh స్పెండ్ చేస్తే కానీ ఈ ఫ్లాప్ సర్జరీ విత్ బోన్ గ్రాఫ్టింగ్ చేసి ఆ టూత్ని ఒక లైఫ్ స్పాన్ని పెంచగలగవచ్చు. ఈ స్టేజ్కి రాకముందే మనం ఎర్లీ స్టేజెస్లో, అందుకే నేను అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి కనుక ప్రతి ఒక్కళ్ళు డెంటల్ చెకప్ చేయించుకుంటే కాస్ట్ అనేది నెగ్లిజిబుల్. చాలా ఎర్లీస్లో ఒక క్యావిటీ ఉంటుంది, సింపుల్ ఫిల్లింగ్, మ్యాక్సిమం 500,000లో అయిపోతుంది ఆ ట్రీట్మెంట్. అంతటితో ఎండ్. ఇంకెప్పుడు వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు ఆ ప్రాబ్లంతో. అందుకని ఎవ్రీ 6 monthsలో ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ అన్ని డెవలప్డ్ కంట్రీస్లో డెంటల్ ఇన్సూరెన్స్ కవరేజీ, రెగ్యులర్ చెకప్, పేషెంట్ ఎవ్రీ 6 monthsకి డెంటిస్ట్తో చెకప్ చేయించుకున్నట్టు, డెంటల్ చెకప్ చేయించుకున్నట్టు సిగ్నేచర్ ఉంటేనే వాళ్ళు డెంటల్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. మన ఇండియా లాంటి కంట్రీస్లో డెంటల్ ఇన్సూరెన్స్ ఎవరు చేయించుకోరు కాబట్టి వాళ్ళకి దాని గురించి అవగాహన లేదు. మరి ఈ గమ్ ప్రాబ్లమ్స్ కి ఏదైనా లైక్ క్యావిటీస్ కి మనం ఏమైనా ఫుడ్ ద్వారా ఏమైనా మనం ప్రికాషన్ తీసుకునే ఉన్నా? డైరెక్ట్గా ఫుడ్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ రావమ్మా, గమ్ డిసీజెస్. ఓన్లీ థింగ్ ఎనీథింగ్ షుగర్ కోటెడ్ ఫుడ్ ఓవరాల్గా అన్ని ప్రాబ్లమ్స్కి, అన్ని డెంటల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అనర్థం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. స్వీట్ కోటింగ్ కనుక టూత్ మీద పడితే ఆ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా డెవలప్ అయ్యే కొంది ఆ బ్యాక్టీరియా రిలీజ్ చేసే యాసిడ్స్ వల్ల టూత్లో అన్ని స్ట్రక్చర్స్, ఎనామెల్ ఈజ్ ద హార్డెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ద బాడీ. ఎనామెలే డ్యామేజ్ అయినప్పుడు యాసిడ్స్ వల్ల మీకు గమ్స్ పాడవటం అనేది కామన్. ఇంకొకటి లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈవెన్ అమెరికన్ జర్నల్స్లో కూడా ప్రింట్ అయింది. బాడీలో చాలా డిసీజెస్, ఇంటర్నల్ ఆర్గాన్స్లోకి వెళ్ళే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా ఓరల్ క్యావిటీ ద్వారానే వెళ్తాయి. నోరు స్మెల్ వచ్చి చిగుర్లు కదిలిపోయి చిగుర్లు వాసిపోయి పసుపామ్ అయ్యి ఆ స్టేజ్ వచ్చిన వాళ్ళకి కొన్ని 100 కోట్ల బ్యాక్టీరియా నోట్లో తయారవుతుంది, ఒక ఫ్యాక్టరీలో తయారైనట్టు. ఆ బ్యాక్టీరియా కొంత మనం మాట్లాడేటప్పుడు కొంత బయటకు వెళ్ళిపోతుంది, కొంత ఫుడ్ ద్వారా లోపలికి వెళ్తుంది, బ్రెత్ తీసుకున్నప్పుడు. ఆ బ్యాక్టీరియా మూలాన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. చూయింగ్ ఈజ్ ద మెయిన్. మనం తినే ఫుడ్లో అట్లీస్ట్ 30% ఆఫ్ ద ఫుడ్ మనం నోట్లో పెట్టుకున్నప్పుడే చ్యూ అయిపోవాలి. ఆ లాలాజలంలో ఉన్న అమైలైస్ అనే ఎంజైమ్ మన ఫుడ్లో కలిసిపోయి బోలస్ అంటాం, అది ఫామ్ అయిపోయి ఆ ఎఫెక్ట్ ఆ చూయింగ్ పార్ట్లో 30% నోట్లో అయిపోయి ఇంటర్నల్గా వెళ్ళిన తర్వాత రిమైనింగ్ 60-70% మన స్టమక్లో డైజెషన్ అవుతుంది. ఈ టూత్ లేకపోవటం మూలాన, లేకపోతే నవిలినప్పుడు బ్లడ్ వస్తుందో పెయిన్ వస్తుందో అని వీళ్ళు చప్పరించి మింగేస్తాం మూలాన గట్ లోపల ఉన్న మైక్రోబియమ్స్ అంటారు, ఫ్లోరా ఉంటుంది లోపల, అవంతా డిస్టర్బ్ అయిపోయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చి, ఇండైజెషన్స్ వచ్చి, హెల్త్ ఇష్యూస్ వచ్చి, రకరకాల హెల్త్ ఇష్యూస్ ఈ టూత్ లేకపోవటం మూలాన వచ్చే హెల్త్ ఇష్యూస్ బోలెడు ఉంటాయి. అందుకని ఎప్పుడూ కూడా మౌత్ ఎంట్రీ ఆఫ్ ద బాడీలోకి ఏది ఎంటర్ అవ్వాలన్నా నోటి ద్వారా వెళ్తుంది కాబట్టి ఆ ప్లేస్ని బ్యాడ్ బ్యాక్టీరియా, రెగ్యులర్గా బాడీలో ప్రతి పార్ట్లో బ్యాక్టీరియా ఉంటుంది, కానీ నోట్లో ఉండే యూస్ఫుల్ బ్యాక్టీరియా కంటే వీటి మూలన తయారయ్యే బ్యాక్టీరియా రిలీజ్ చేసే యాసిడ్స్ వల్ల లోపలున్న స్టమక్ లోపలున్న బ్యాక్టీరియా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఈ బ్యాక్టీరియా వెళ్ళి ఆ బ్యాక్టీరియాని డ్యామేజ్, ఆ బ్యాక్టీరియా మనకి యూస్ అయ్యే బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా డామినేట్ అయ్యి ఆ బ్యాక్టీరియా మీద ఇది అవ్వటం మూలాన మనకి ఇండైజెషన్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, సమ్టైమ్స్ ఇట్ మే లీడ్ టు క్యాన్సర్స్ కూడా. ఈ లోపలున్న ఎనీ డిసీజు మనకి వచ్చేది బ్యాక్టీరియా వల్ల, ఇంటర్నల్గా ఉండేమని. అవి హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా లేని లోపల భాగాలు ఉండవు కాబట్టి హెల్దీ బ్యాక్టీరియా మనకి మంచిగా ఉండాలి, సిస్టమ్ అంతా మంచిగా ఉండాలి అంటే నోట్లో ఉండే బ్యాక్టీరియల్ కాలనీస్ అన్నీ మనకి యూస్ఫుల్ అయ్యే బ్యాక్టీరియాలతో డామినేషన్ ఉండాలి. అంటే పళ్ళు పుచ్చిపోవడం కంటే చిగురు ప్రాబ్లం చాలా డేంజర్ అది. కంపారిటివ్గా
చూస్తే గమ్ డిసీజెస్ మోస్ట్ పన్ను పుచ్చిపోతే ఆ పర్టికులర్ 1 or 2 టూత్ డ్యామేజ్ అవుతుంది. గమ్స్ ప్రాబ్లం వస్తే టోటల్గా అన్ని టూత్కి పైన 16 కింద 16 టీత్ లూజ్ అయిపోయి మా దగ్గరకు వచ్చేవాళ్ళని మేము బోలెడు మందిని చూస్తాం. అట్లీస్ట్ ఒక స్టేజ్ వరకు మనం ట్రీట్ చేయగలం, కానీ ఆ స్టేజ్ కూడా దాటిపోతే డాక్టర్స్ కూడా ఏం చేయలేరు, మొత్తం తీసేసి సెట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వీటికి ప్రికాషన్స్ ఏంటి? అది ఎర్లీ స్టేజెస్లోనే మనం ట్రీట్ చేసుకోవాలి. కొంచెం బ్లడ్ రాగానే డాక్టర్కి ఎందుకు బ్లడ్ వస్తుంది, బాడీలో ఎక్కడ బ్లీడ్ అయినా కూడా వెంటనే కన్సర్న్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎర్లీ స్టేజెస్లో ఏ ట్రీట్మెంట్కైనా కూడా ట్రీట్మెంట్ చాలా సింపుల్ ఖర్చుతో అయిపోతుంది, సింపుల్ మెడికేషన్తో అయిపోతుంది. కాబట్టి నోరు కనుక ఎప్పుడు బ్రష్ చేసుకున్నా బ్లడ్ వచ్చినా, ఫుడ్ ఇరుక్కుంటున్నట్టున్నా, టూత్ పిక్స్ వాడాల్సిన పరిస్థితి వచ్చినా, ఎక్కడైనా చిగురు కొంచెం ఎర్రగా అయినా, చిగురులు కొంచెం కిందకి వెళ్తున్నట్టు అనిపించినా వెంటనే ఇమ్మీడియట్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే చాలా సింపుల్ ట్రీట్మెంట్లో మనం నయం చేయొచ్చు. అది మేము అడగగానే మా స్టూడియోకి వచ్చి మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.